హాయ్ అండి. వెల్కమ్ టు బటర్‌ఫ్లై ఎనర్జీ టారో. అందరూ ఎలా ఉన్నారు? అందరూ హ్యాపీగా ఉండండి. టుడే టాపిక్ ఏమిటంటే, మీ రిలేషన్‌కి మీ పార్ట్నర్ కమిట్మెంట్ ఇస్తారా? ఇవ్వరా? ఈరోజు రీడింగ్‌లో తెలుసుకోవచ్చండి. టుడే పిక్ ఏ కార్డ్ రీడింగ్ అండి. ఈరోజు 3 ఫైల్స్ ఉన్నాయండి. ఫస్ట్ ఫైల్ ఆరెంజ్ కలర్, సెకండ్ ఫైల్ వైట్ కలర్, థర్డ్ ఫైల్ ఎల్లో కలర్. 3 ఫైల్స్లో మీరు ఏదో ఒక ఫైల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీకు నచ్చిన కలర్తో మిమ్మల్ని ఎక్కువగా ఏ కలర్ అయితే ఎక్కువగా అట్రాక్ట్ చేస్తుందో ఆ కలర్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. మీకు 10 సెకండ్స్ టైం అయితే ఇస్తాను. పర్సనల్ రీడింగ్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్పై ఉన్న నంబర్కి వాట్సాప్ చేయండి. ఫ్రీగా రీడింగ్ కావాలి అని చెప్పి వాట్సాప్ చేస్తున్నారండి. ప్లీజ్ అలా చేయకండి. మీరు పేమెంట్ చేసి రీడింగ్ చేయించుకోవాలి అనుకుంటేనే వాట్సాప్ చేయండి. ఫస్ట్ ఫైల్ ఆరెంజ్ కలర్స్ తీసుకోవచ్చండి. పాజిటివ్ రీడింగ్ వచ్చినప్పుడు క్లెయిమ్ చేసుకోండి. ఇది ఫ్రీ రీడింగ్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఫ్రీ రీడింగ్ కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మీకు రీడింగ్లో ఉన్న పాజిటివ్ ఎనర్జీ అందుతుంది. మీ పార్ట్నర్ లైఫ్లో అయితే థర్డ్ పర్సన్ అయితే ఉన్నారండి. అది ఫ్యామిలీ అవ్వచ్చు, మరి ఏ రిలేషన్ అయినా అవ్వచ్చండి. మీ పార్ట్నర్ లైఫ్లో అయితే థర్డ్ పర్సన్ అయితే ఉన్నారండి. అందుకే మీ పార్ట్నర్ అయితే మీపై ఉన్న లవ్ని అయితే కంట్రోల్ చేసుకుంటున్నారు. మీ గురించి కమిట్మెంట్ ఇవ్వలేకపోయినా కూడా మీ పార్ట్నర్ అయితే బాధపడుతున్నారండి. మీ పర్సన్ అయితే మీ పర్సన్కి అయితే మీ మీద అయితే లవ్ ఉందండి. కమిట్మెంట్ అయితే ఇవ్వలేకపోతున్నారు. ఎందుకంటే మీ పర్సనల్ లైఫ్లో అయితే థర్డ్ పర్సన్ అయితే ఎవరో ఉన్నారండి. అది ఫ్యామిలీ అవ్వచ్చు, మరి ఏ రిలేషన్ అయినా అవ్వచ్చండి. బట్ మీ పార్ట్నర్కి అయితే మీపై అయితే లవ్ ఉందండి. మీ పార్ట్నర్ మీకోసం అయితే చాలా బాధపడుతున్నారు, చాలా ఫీల్ అవుతున్నారండి. మీ పార్ట్నర్ అయితే మీ రిలేషన్కి అయితే కమిట్మెంట్ ఇవ్వలేనందుకైతే మీ పార్ట్నర్ అయితే ప్రజెంట్ అయితే చాలా బాధపడుతున్నారు. మీ పార్ట్నర్ అయితే మీ పార్ట్నర్ లైఫ్లో థర్డ్ పర్సన్ ఉండడం వల్ల మీ పార్ట్నర్ అయితే మీకైతే కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారండి. మీ పార్ట్నర్ అయితే చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు, చాలా ఓవర్ థింక్ చేస్తున్నారండి. మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారండి. మీ పార్ట్నర్ అయితే తన ఆలోచనలతోనే తానైతే మోసం చేసుకుంటున్నారండి. మీ పార్ట్నర్ అయితే మీకైతే స్టెబిలిటీ అయితే ఇవ్వలేరండి. ఎందుకంటే మీ పార్ట్నర్ లైఫ్లో థర్డ్ పర్సన్ అయితే ఉన్నారండి. అందుకే మీ పార్ట్నర్ అయితే మీకు స్టెబిలిటీ ఇవ్వలేకపోతున్నారు. అందుకే పాస్ట్లో కూడా మీ రిలేషన్ అయితే బ్రేక్ చేశారండి. మీ పార్ట్నర్ లైఫ్లో ఎవరో వేరే పర్సన్ ఉండడం వల్ల, అది ఫ్యామిలీ అవ్వచ్చండి, వేరే రిలేషన్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చండి. అందుకే మీ పార్ట్నర్ అయితే పాస్ట్లో మీ రిలేషన్ అయితే బ్రేక్ చేశారు. మీ పార్ట్నర్ అయితే అందుకే మీ పార్ట్నర్ అయితే మీకైతే కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారండి. మీ పార్ట్నర్కి మీరే బెస్ట్ చాయిస్ అయినప్పటికీ కూడా మీ పార్ట్నర్ అయితే మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు. మీ పార్ట్నర్ అయితే మీకైతే కమిట్మెంట్ ఇవ్వలేరండి. అందుకే మీ పార్ట్నర్ మీ ఎమోషన్స్‌ని, మీ ఫీలింగ్స్‌ని, మీ లవ్‌ని ఇగ్నోర్ చేసి మీ రిలేషన్ నుంచి అయితే వాకవే చేశారండి. మిమ్మల్ని దూరం పెట్టారు. మీ నుంచి దూరం అయిపోయారండి మీ పార్ట్నర్ అయితే. అందుకే మీ పార్ట్నర్ అయితే ప్రజెంట్ అయితే చాలా బిజీగా ఉన్నారండి. మీ పార్ట్నర్ తన లైఫ్‌లో తన వర్క్‌లో అయితే బిజీగా ఉన్నారు. తన కెరియర్ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారండి. మీ పార్ట్నర్ అయితే తన కెరియర్ గురించి ఎక్కువగా ఓవర్ థింక్ చేస్తున్నారు మీ పార్ట్నర్. మీ పార్ట్నర్ అయితే మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అంటే మీ పార్ట్నర్ లైఫ్‌లో ఉన్న థర్డ్ పర్సన్ అయితే పక్కకు తప్పుకోవాలండి. అప్పుడే మీ పార్ట్నర్ అయితే మీకు కమిట్మెంట్ ఇవ్వగలుగుతారు. మేబీ అందుకే మీ పార్ట్నర్ అయితే పాస్ట్‌లో మీ రిలేషన్ అయితే బ్రేకప్ చేశారు.
మీకు స్టెబిలిటీ ఇవ్వలేక మీ పార్ట్నర్ అయితే మీ రిలేషన్ నుంచి అయితే దూరంగా వెళ్ళిపోయారండి. మీ రిలేషన్ నుంచి అయితే వాకవే అయిపోయారు. మీ పార్ట్నర్‌కి అయితే మీ పార్ట్నర్ లైఫ్‌లో ఉన్న రిలేషన్ కన్నా మీరే బెస్ట్ చాయిస్ అన్న విషయం అయితే మీ పార్ట్నర్‌కి అయితే తెలుసండి. మీ పార్ట్నర్‌కి అయితే మీపై చాలా లవ్ ఉందండి. మీ గురించి చాలా బాధపడుతున్నారు. మీ గురించి చాలా ఎమోషన్‌గా ఫీల్ అవుతున్నారండి. బట్ మీ పార్ట్నర్ అయితే ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారండి. మీ పార్ట్నర్ లైఫ్‌లో వేరే పర్సన్ ఉండడం వల్ల మీ పార్ట్నర్ అయితే ఏ స్టెబిలిటీ మీ రిలేషన్‌కి అయితే ఇవ్వలేకపోతున్నారు. మీ నుంచి దూరంగా ఉంటున్నారు. మీ పార్ట్నర్ అయితే తన వర్క్‌లో తను బిజీగా ఉండి తన కెరియర్ గురించి, తన లైఫ్ గురించి అయితే ప్రెజెంట్ ఆలోచిస్తున్నారండి. మీ పార్ట్నర్ అయితే మీకు స్టెబిలిటీ, మీకు కమిట్మెంట్ అయితే ఇవ్వలేరండి. మీ పార్ట్నర్ లైఫ్‌లో వేరే పర్సన్ ఉండడం వల్ల మీకైతే కమిట్మెంట్ అయితే ఇవ్వలేకపోతున్నారు. మీకైతే కమిట్మెంట్ అయితే ఇవ్వరండి మీ పార్ట్నర్ అయితే. మీ పార్ట్నర్ కమిట్మెంట్ అసలు ఇస్తారా? ఇవ్వరా? ఎన్ని రోజుల్లో ఇస్తారు? ఇస్తే గనుక ఒకసారి తెలుసుకోవచ్చండి. మీ పార్ట్నర్‌కైతే మీపై లవ్ ఉందండి. మీ గురించి ఆలోచిస్తున్నారు. మీకు ప్రపోజ్ చేయాలి అనుంది. మిమ్మల్ని కలవాలి అనుంది. మిమ్మల్ని అపాలజీ అడగాలని ఉందండి. బట్ మీ పార్ట్నర్ అయితే ప్రెజెంట్ అయితే ఏమీ చేయలేని సిట్యుయేషన్‌లో ఉన్నారండి. మీ పార్ట్నర్ లైఫ్‌లో అయితే వేరే పర్సన్ అయితే ఉన్నారు. అందుకే మీ పార్ట్నర్ అయితే పాస్ట్‌లో బ్రేకప్ చేశారు మీ రిలేషన్‌ని. మీరు మీ పార్ట్నర్‌కి బెస్ట్ చాయిస్ అని తెలిసినా కూడా మీ పార్ట్నర్ మీ నుంచి దూరంగా ఉండడానికైతే తప్పట్లేదండి. మీ నుంచి దూరంగా అయితే ఉంటున్నారు. మీ పార్ట్నర్ అయితే మీకైతే కమిట్మెంట్ అయితే ఇవ్వరండి. ఇవ్వలేరండి. ఇదేనండి ఫస్ట్ ఫైల్ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో ఫైల్ 1 రీడింగ్ అయితే ఇదేనండి. ఇది ఎంతమందికి రిజనేట్ అయ్యిందో మీరు కామెంట్ సెక్షన్‌లో ఫైల్ 1 అని చెప్పి నాకైతే కామెంట్ చేయండి. ఫైల్ 2 రీడింగ్ తెలుసుకోవచ్చండి ఇప్పుడు. ఫ్రీ రీడింగ్ కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే రీడింగ్‌లో ఉన్న పాజిటివ్ ఎనర్జీ మీకు అందుతుంది. ఫైల్ 2 రీడింగ్ అయితే కార్డ్స్ చాలా బాగా వచ్చినాయండి. చాలా సూపర్‌గా ఉన్నాయి కార్డ్స్ అయితే. ఫైల్ 2 ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళు చాలా లక్కీ పర్సన్ అండి. మీ పార్ట్నర్ అయితే మీకైతే కమిట్మెంట్ ఇస్తారండి. మీ పార్ట్నర్‌కి అయితే మీరంటే చాలా ఇష్టం ఉంది. మీ పార్ట్నర్ అయితే మీ రిలేషన్‌ని ఎండ్ చేసినా, ఒకవేళ ఎండ్ చేయకపోయినా మీ పార్ట్నర్ అయితే మీ రిలేషన్‌కి అయితే కమిట్మెంట్ ఇస్తారండి. రిలేషన్‌లో ఉన్నవారు కూడా ఈ రీడింగ్ చూడవచ్చండి. నో కాంటాక్ట్‌లో ఉన్నవాళ్ళు లెస్ కాంటాక్ట్ అండ్ ఏ రిలేషన్ వాళ్ళైనా కూడా ఈ రీడింగ్‌నైతే చూడవచ్చండి. వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరైనా కూడా ఈ రీడింగ్‌ని అయితే చూడవచ్చండి. ఫ్రెండ్స్ ఎవరికైనా ఈ రీడింగ్ అయితే వర్తిస్తుందండి. మీ పార్ట్నర్ అయితే మీ రిలేషన్ అయితే పాస్ట్‌లో ఒకవేళ ఎండ్ చేసినా, లేదంటే ఎండ్ చేయకపోయినా కూడా మీ పార్ట్నర్‌కి అయితే మీరంటే చాలా ఇష్టమండి. మీకైతే మీ పార్ట్నర్ మీ రిలేషన్‌కి అయితే కమిట్మెంట్ అయితే ఇస్తారండి. మీ పార్ట్నర్ అయితే మీ రిలేషన్ గురించి ఎక్కువగా థింక్ చేస్తున్నారు. మీ రిలేషన్ కోసం మీ పార్ట్నర్ అయితే ఆలోచిస్తున్నారండి. మీ రిలేషన్ విషయంలో మీ పార్ట్నర్ అయితే ఒకవేళ ప్రెజెంట్ ఇప్పుడున్న సిట్యుయేషన్ బట్టి ఎవరి రిలేషన్ అయితే ఎండ్ అయిపోయిందో వాళ్ళ పార్ట్నర్ అయితే మీ రిలేషన్ అయితే మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారండి. రిలేషన్‌లో ఉన్నవాళ్ళైతే మీ పార్ట్నర్ అయితే మీ రిలేషన్‌ని అయితే విస్ఫుల్ చేయాలి. మీ రిలేషన్ అయితే సక్సెస్ చేయాలి. మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే అనుకుంటున్నారండి. మీ పార్ట్నర్ అయితే మీ రిలేషన్ అయితే విస్ఫుల్ చేసి మీకు కమిట్మెంట్ ఇవ్వాలని చెప్పి మీ పార్ట్నర్ అనుకుంటున్నారు. మీతో చాలా హ్యాపీగా ఉండాలి. మీతో సెలబ్రేషన్ అయితే చేసుకోవాలి. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే అనుకుంటున్నారండి. రిలేషన్‌లో ఉన్నవాళ్ళైతే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారండి. వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీతో సెలబ్రేషన్ చేసుకోవాలి. మీ రిలేషన్‌కి అయితే కమిట్మెంట్ ఇవ్వాలి అని చెప్పి అనుకుంటున్నారండి. మరి ఏ అదర్ రిలేషన్ ఫ్రెండ్స్ అవ్వచ్చు ఏదైనా కూడా మీతో అయితే సెలబ్రేషన్ చేసుకొని మీతో హ్యాపీగా ఒక విస్ఫుల్‌మెంట్‌ని అయితే
ఉండాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే అనుకుంటున్నారండి. మీతో హ్యాపీగా ఉండాలి, మీతో అయితే సెలబ్రేషన్ చేసుకోవాలని చెప్పి మీ పార్ట్నర్ అయితే ప్రజెంట్ అయితే ఫీలింగ్ అండి. మీ పార్ట్నర్ అయితే మీతో కమ్యూనికేషన్ అయితే చేయాలి అనుకుంటున్నారండి. ఎవరైతే రిలేషన్ ఎండ్ అయిపోయిందో ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే మీ రిలేషన్ని న్యూ బిగినింగ్ చేసి మీతో అయితే మీ పార్ట్నర్ అయితే కమ్యూనికేషన్ చేయాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే అనుకుంటున్నారండి. మీ పార్ట్నర్ అయితే కమ్యూనికేషన్ చేసి మీ పార్ట్నర్ మీకైతే కమిట్మెంట్ ఇస్తారండి మీ రిలేషన్ విషయంలో అయితే. అలాగే రిలేషన్లో ఉన్నవాళ్ళు అండ్ ఎండ్ అయిపోయిన రిలేషన్ వాళ్ళు ఎవరైనా కూడా మీ పార్ట్నర్ కంటే మీరంటే చాలా ఇష్టమండి. మీ గురించి ఎప్పుడు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు మీ పార్ట్నర్ అయితే. మీ పార్ట్నర్కి అయితే మీరంటే చాలా ఇష్టమండి. మీపై అయితే మీ పార్ట్నర్కి ఎప్పుడు కూడా మీ గురించి ఆలోచిస్తారు. మీరంటే చాలా అట్రాక్షన్ అండి మీ పార్ట్నర్కి అయితే. ప్రజెంట్ మీ మీద ఎప్పుడు కూడా తన లవ్ అయితే అలానే ఉంటుందండి. ఎప్పుడు కూడా మీ పార్ట్నర్కి అయితే మీ రిలేషన్ ఎండ్ చేసేసినా కూడా మీ పార్ట్నర్కి అయితే మీపై అయితే ఆ లవ్ అలాగే ఉందండి. రిలేషన్లో ఉన్న వాళ్ళకి కూడా మీ పార్ట్నర్ అంటే మీ రిలేషన్లో ఉన్న వాళ్ళకి మీ పార్ట్నర్కి మీరంటే చాలా ఇష్టమండి. రిలేషన్లో లేని వాళ్ళకైనా రిలేషన్లో ఉన్న వాళ్ళకైనా మీ పార్ట్నర్కి మీరంటే చాలా ఇష్టమండి. మిమ్మల్ని ఎప్పుడూ కూడా లవ్ చేస్తూనే ఉంటారు. మీకైతే మీకు ఇవ్వవలసిన ఇంపార్టెంట్ అయితే మీ పార్ట్నర్ ఎప్పుడు కూడా ఇస్తారండి. ఎండ్ అయిపోయిన రిలేషన్ అయితే మీ పార్ట్నర్ అయితే న్యూ బిగినింగ్ చేసి మళ్ళీ మీ రిలేషన్ అయితే విస్ఫుల్ చేయాలి, సక్సెస్ చేయాలి, మీతో మళ్ళీ హ్యాపీగా ఉండాలి, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారండి. ఆల్రెడీ మ్యారీడ్ పీపుల్స్ అయితే మీ పార్ట్నర్ అయితే మళ్ళీ మిమ్మల్ని కలిసి మీతో సెలబ్రేషన్ అయితే చేసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారండి. మీ పార్ట్నర్ అయితే ఎండ్ అయిపోతే మీ రిలేషన్ మీ పార్ట్నర్ అయితే మీతో కమ్యూనికేషన్ చేస్తారండి. మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ చేస్తారు. మీ రిలేషన్ అయితే మీకైతే కమిట్మెంట్ ఇస్తారండి. యాక్షన్ అయితే తీసుకుంటారు. మీ రిలేషన్ విషయంలో మీ పార్ట్నర్ అయితే యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారండి. యాక్షన్ అయితే తీసుకుంటారు. మీ పార్ట్నర్ అయితే మిమ్మల్ని అప్రోచ్ అవుతారండి. మిమ్మల్ని కలుస్తారు. మీ పార్ట్నర్ అయితే మీకైతే కమిట్మెంట్ ఇస్తారండి. మీ పార్ట్నర్ ఫైల్ 2 ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో మీ పార్ట్నర్ అయితే మీకు కమిట్మెంట్ ఇస్తారండి. మీ పార్ట్నర్ కంటే మీరు చాలా ఇష్టం. ఎప్పుడూ కూడా మీ పార్ట్నర్‌కి మీపై ఎప్పుడూ కూడా ఒకేలా ఉంటుందండి. ఎప్పుడూ కూడా మీ పార్ట్నర్‌కి మీపై ఇష్టం ఉంటుందండి. ఎప్పుడు మీ గురించి ఆలోచిస్తారు. మీపై ఉన్న ఇష్టాన్ని ఎప్పుడు మీ పార్ట్నర్ అయితే వదులుకోరండి. మీ రిలేషన్ అయితే ఎండ్ చేసేసినా కూడా మీ పార్ట్నర్ అయితే మీకోసమే ఆలోచిస్తున్నారు. మీ రిలేషన్ అయితే న్యూ బిగినింగ్ చేస్తారండి. మీకు కమిట్మెంట్ ఇస్తారు. మీ రిలేషన్ అయితే సక్సెస్ చేస్తారండి. మీ పార్ట్నర్ అయితే యాక్షన్ అయితే తీసుకుంటున్నారండి. మిమ్మల్ని కలుస్తారు. మీకైతే కమిట్మెంట్ ఇస్తారండి. మీ పార్ట్నర్ అయితే రిలేషన్‌లో ఉన్న వాళ్ళకి కూడా మీ రిలేషన్‌లో అయితే మీ పార్ట్నర్ అయితే కమిట్మెంట్ ఇస్తారండి. మీ పార్ట్నర్ అయితే మిమ్మల్ని వదులుకోవడానికి అసలు ఏమీ ఇష్టపడరండి. మీ పార్ట్నర్ కంటే మీరు చాలా ఇష్టమండి. అందుకనే మీ పార్ట్నర్ అయితే మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అని అనుకుంటున్నారు. ఫైల్ 2 ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో మీ పార్ట్నర్ అయితే మీకైతే కమిట్మెంట్ ఇస్తారండి. రిలేషన్‌లో ఉన్న వాళ్ళకైనా కమిట్మెంట్ ఇస్తారు. అండ్ ఎండ్ అయిపోయిన మీ రిలేషన్ మళ్ళీ సక్సెస్ చేసి విస్ఫుల్ చేసి మీతో ఒక హ్యాపీ లైఫ్ అయితే గడపాలి అని చెప్పి మీ పార్ట్నర్ అనుకుంటున్నారండి. మీతో అయితే కమ్యూనికేషన్ చేస్తారు. మీకైతే కమిట్మెంట్ అయితే ఇస్తారండి మీ పార్ట్నర్. ఇదేనండి ఫైల్ 2 రీడింగ్. ఇది ఎంతమందికి రిజనేట్ అయిందో మీరు కామెంట్ సెక్షన్‌లో అయితే ఫైల్ 2 అని చెప్పి కామెంట్ చేయండి. ఇది పాజిటివ్ రీడింగ్ కాబట్టి అందరూ కూడా ఏ ఫైల్‌ని సెలెక్ట్ చేసుకున్నా కూడా మీరైతే క్లెయిమ్ చేసుకోండి. ఫైల్ 2 వాళ్ళకి మీ పార్ట్నర్ ఎప్పటికల్లా కమిట్మెంట్ ఇస్తారో తెలుసుకోవచ్చండి. పర్సనల్ రీడింగ్స్ కావాల్సిన వాళ్ళు నా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మీ పార్ట్నర్ అయితే 9 వీక్స్ లేదంటే 9 మంత్స్‌లో మీ పార్ట్నర్ అయితే మీకు కమిట్మెంట్ ఇస్తారండి. ఫైల్ 2 సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకైతే మీ పార్ట్నర్ 9 వీక్స్ లేదా 9 మంత్స్‌లో కమిట్మెంట్ అయితే ఇస్తున్నారండి. ఫైల్ 3 ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో ఇప్పుడు ఫైల్ 3 రీడింగ్ తెలుసుకోవచ్చండి.
ఫ్రీ రీడింగ్ కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మీకు రీడింగ్లో ఉన్న పాజిటివ్ ఎనర్జీ అందుతుంది. మీ పార్ట్నర్ అయితే ప్రజెంట్ తన లైఫ్లో ఎవరో అంటే వాళ్ళ ఫ్యామిలీ పర్సన్ అవ్వచ్చండి. మీ పార్ట్నర్ అయితే ఎవరో మాట వినవలసిన పరిస్థితి అయితే ఉందండి. ప్రజెంట్ మీ పార్ట్నర్ అయితే వాళ్ళ మాటలే వినాలండి. వాళ్ళ మాటలు వింటున్నారు. మీ పార్ట్నర్ అయితే ప్రజెంట్ వాళ్ళు చెప్పినట్టే మీ పార్ట్నర్ అయితే చేస్తున్నారండి. మీ పార్ట్నర్ లైఫ్లో అయితే ఎవరో ఉన్నారండి. అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని ఇక్కడ చూపిస్తుంది. మీ పార్ట్నర్ లైఫ్లో అయితే ఒక ఫ్యామిలీ మెంబర్ మదర్ అవ్వచ్చు, ఫాదర్ ఎవరైనా అవ్వచ్చండి. మీ పార్ట్నర్ ఎవరికైతే ఎక్కువగా ఇంపార్టెంట్ ఇస్తారో వాళ్ళ ఫ్యామిలీలో ఆ పర్సన్ అయితే మీ పార్ట్నర్ అయితే ఆ పర్సన్ ఆ మాటలు అయితే వినవలసి వస్తుందండి. ఆ పర్సన్ మాటలే మీ పార్ట్నర్ అయితే వినాలండి. అందుకే మీ పార్ట్నర్ అయితే ఫాస్ట్లో మీ రిలేషన్ కోసం ఏ నిర్ణయం కూడా తీసుకోలేకపోయారండి. ఏ కమిట్మెంట్ ఇవ్వలేకపోయారు. మీ పార్ట్నర్ అయితే మీకు కమిట్మెంట్ ఇవ్వలేక మీ పార్ట్నర్ అయితే మీ రిలేషన్ అయితే ఎండ్ చేసేసారు. బట్ మీ పార్ట్నర్ అయితే మళ్ళీ న్యూ బిగినింగ్ అయితే చేస్తారండి. మీ రిలేషన్ అయితే మీ పార్ట్నర్ అయితే మీపై ఉన్న తన ఇష్టాన్ని మీకు తెలియాలి అని చెప్పి మీకు చెప్పాలి, మీతో షేర్ చేసుకోవాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే అనుకుంటున్నారండి. మీ పార్ట్నర్ అయితే తన ఇష్టాన్ని అయితే మీకు తెలియజేస్తారు. మీకైతే కమిట్మెంట్ అయితే ఇవ్వాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే అనుకుంటున్నారండి. ప్రజెంట్ అయితే మీ పార్ట్నర్ మీకు కమిట్మెంట్ ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. బట్ మీ పార్ట్నర్ అయితే ఎవరో పర్సన్కి అయితే భయపడుతున్నారండి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ అవ్వచ్చండి. అందుకే మీ పార్ట్నర్ అయితే ఆ పర్సన్కి భయపడుతున్నారండి. పాస్ట్లో కూడా ఆ పర్సన్కే భయపడ్డారండి మీ పార్ట్నర్. అందుకనే మీ రిలేషన్ విషయంలో ఏ నిర్ణయం తీసుకోలేక ఎండ్ చేశారండి. బట్ ఇప్పుడు మళ్ళీ న్యూ బిగినింగ్ చెయ్యాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే అనుకుంటున్నారు. తనకు మీపై ఉన్న లవ్ని అయితే మీకు షేర్ చేయాలి, మీకు చెప్పాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే అనుకుంటున్నారండి. మీ పార్ట్నర్ అయితే మీకు కమిట్మెంట్ అయితే ఇస్తారండి. బట్ ఎవరికో భయపడుతున్నారండి. మీ పార్ట్నర్ ఫ్యామిలీలో ఉన్న పర్సన్కి అయితే మీ పార్ట్నర్ అయితే భయపడుతున్నారు. వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్కి అయితే మీ పార్ట్నర్ అయితే భయపడుతున్నారు. ఆ పర్సన్ అయితే మీ పార్ట్నర్ని అయితే తన ప్రేమతో కంట్రోల్ చేస్తున్నారండి. మీ పార్ట్నర్ని తన ప్రేమతో కంట్రోల్ చేస్తున్నారు. అందుకే మీ పార్ట్నర్ అయితే మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి భయపడుతున్నారండి. మీ పార్ట్నర్ అయితే ప్రజెంట్ అయితే స్టక్ ఎనర్జీలో ఉన్నారండి. అయితే మీ పార్ట్నర్ అయితే ఛాన్స్ అయితే తీసుకుంటారండి. మీ రిలేషన్ విషయంలో కమిట్మెంట్ ఇవ్వడానికి అయితే మీ పార్ట్నర్ అయితే ఛాన్స్ తీసుకుంటారు. మీతో హ్యాపీగా ఉంటారండి. మీ మ్యారేజ్ విషయం అవ్వచ్చండి, మరి ఏదైనా అవ్వచ్చు. మీ పార్ట్నర్ అయితే మీ హ్యాపీనెస్ కోసం మీ ఇద్దరు రిలేషన్ సక్సెస్ చేసుకోవడానికి అయితే మీ పార్ట్నర్ అయితే ట్రై చేస్తున్నారండి. మీ పార్ట్నర్ అయితే ఛాన్స్ అయితే తీసుకుంటారండి. వాళ్ళ ఫ్యామిలీని ఒప్పించి మీ పార్ట్నర్ అయితే మీ రిలేషన్ అయితే సక్సెస్ చేయాలని చెప్పి అనుకుంటున్నారండి. మీకైతే కమిట్మెంట్ అయితే ఇస్తారండి. బట్ అయితే స్టక్ ఎనర్జీలో ఉన్నారు. మీ పార్ట్నర్ ఇస్తారు, కానీ టైం అయితే పడుతుందండి. మీ పార్ట్నర్ మీకు కమిట్మెంట్ ఇవ్వడానికైతే కొంచెం టైం అయితే పడుతుందండి. మీ పార్ట్నర్ అయితే మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి కొంచెం టైం అయితే తీసుకుంటారండి. రిలేషన్లో ఉన్న వాళ్ళకి మీ మ్యారేజ్ గురించి వాళ్ళ ఫ్యామిలీలో ఒప్పించడానికి మీ రిలేషన్ గురించి వాళ్ళ ఫ్యామిలీని ఒప్పించడానికి అయితే మీ పార్ట్నర్ అయితే ట్రై చేస్తున్నారు. అందుకే ఇంకా మీ పార్ట్నర్ అయితే మీకు ఈ కమిట్మెంట్ అయితే ఇవ్వలేదండి. భయపడుతున్నారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్కి అయితే భయపడుతున్నారు. మీ పార్ట్నర్ అయితే వాళ్ళ ఫ్యామిలీని ఒప్పించి మీకైతే కమిట్మెంట్ అయితే ఇస్తారండి. ఆ కమిట్మెంట్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉందండి. మీ పార్ట్నర్ మీకు కమిట్మెంట్ ఇస్తారు. మీతో హ్యాపీగా ఉంటారండి. మీ రిలేషన్ అయితే సక్సెస్ చేస్తారు. బట్ స్టక్ ఎనర్జీలో ఉన్నారండి. ఒక స్టెప్ తీసుకుంటేనే కానీ మీ పార్ట్నర్ అయితే మీ రిలేషన్కి అయితే కమిట్మెంట్ ఇవ్వలేరండి. కమిట్మెంట్ అయితే ఇస్తారు, బట్ టైం అయితే పడుతుందండి. మీ రిలేషన్ విషయంలో అయితే మీ రిలేషన్కి కమిట్మెంట్ ఎప్పటికల్లా ఇస్తారో తెలుసుకోవచ్చండి. మీ రిలేషన్కి కమిట్మెంట్ ఎప్పటికల్లా ఇస్తారో మీ పార్ట్నర్ తెలుసుకోవచ్చు. 2
2 మంత్స్ పట్టొచ్చండి. 2 వీక్స్ పట్టొచ్చు. మీ పార్ట్నర్ అయితే టైం పడుతుందండి. 2 మంత్స్, 2 వీక్స్ అలా పట్టొచ్చండి. మీ రిలేషన్‌కి కమిట్మెంట్ ఇవ్వడానికి. కమిట్మెంట్ అయితే ఇస్తారండి. బట్ టైం అయితే ఎక్కువగా తీసుకుంటారు. స్టక్ ఎనర్జీలో ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్‌ని అయితే ఒప్పించాలండి మీ పార్ట్నర్ అయితే. ఎండ్ అయిపోయి నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్న వాళ్ళకి కూడా మీ పార్ట్నర్ అయితే మిమ్మల్ని కలిసి మీకైతే కమిట్మెంట్ ఇస్తారు. బట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌ని అయితే ఒప్పించి మీ పార్ట్నర్ ఎవరికైతే భయపడుతున్నారో వాళ్ళని ఒప్పించి మీకైతే కమిట్మెంట్ ఇస్తారండి. కమిట్మెంట్ ఇచ్చే ఛాన్స్ అయితే కనబడుతుంది. ఇదేనండి ఫైల్ 3 రీడింగ్. ఈ ఫైల్ 3 ఎవరికైతే రెజనేట్ అయిందో వాళ్ళు కామెంట్ సెక్షన్‌లో ఫైల్ 3 అని చెప్పి కామెంట్ చేయండి. ఇదేనండి ఇవాల్టి రీడింగ్. ఇది జనరల్ రీడింగ్. అందరికీ రెజనేట్ అవ్వకపోవచ్చు. ఎవరికైతే రెజనేట్ అయ్యిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే స్క్రీన్‌పై నా వాట్సాప్ నెంబర్ ఉందండి. వాట్సాప్ చేయండి.